వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక శకం, ఒక ఉద్వేగం, ఒక పోరాట గీతం భారత రాష్ట్ర సమితి. నెత్తూరు మండి ఒక జాతి ఎత్తిన జెండాగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి నేడు 25 వసంతాల మైలురాయిని అధిగమించింది. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తామేనని చాటుతూ 25 పండగ వేళ సరికొత్త వ్యూహాలతో గులాబీ దళం కదం తొక్కుతోంది. ఒకవైపు సంబరాలు, మరోవైపు సవాలు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ 25 ప్రస్థానం తర్వాత సరికొత్తగా ప్రజలకు రాబోతున్న కేసీఆర్ పై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి వేడుకలు అట్టహాసంగా చేయాలని పార్టీ నేతలు భావించినట్లుగానే సక్సెస్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన ఆఫీస్ తెలంగాణ భవన్ గులాబీ తోరణాలతో అందంగా ముస్తాబ్ చేశారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జెండా ఆవిష్కరించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 25 మాట ఒక లెక్క, ఇకపై ఆ పార్టీ మరొక లెక్క అని అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీ 25 ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేడుకలు భారీ ఎత్తున చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత కేసీఆర్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 25 ప్రస్థానం పూర్తి చేసుకున్న వేళ సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళికను ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేశారు. అంతకు ముందు అమరవీరులకు నివాళులు అర్పించి పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా 25 ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకను జరుపుకుంటున్న సన్నివేశం 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వాల లాంగ్ మార్చ్ అంటూ ప్రస్తావించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు, ఒక విప్లవం. పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కీలక నేతల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా కొన్ని అంశాలు రాసుకొచ్చారు. 4 కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక అంటూ ప్రస్తావించారు. సమైక్య సంఖ్యలను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక 10 ఏళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక అంటూ రాసుకొచ్చారు. ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడు ప్రజల పక్షానే నిలబడి తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ అని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి ప్రజల విశ్వాసంతో ఎదిగి ప్రతి గుండెల్లో నాటికిపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇది నాణానికి ఓ వైపు, మరోవైపు వద్దాం. ఆ పార్టీలో సమస్యలు లేకపోలేదు. అధికారం పోయిన తర్వాత నేతలు వాయిస్ బలంగా వినబడలేదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. దీనికి తోడు కవిత సొంత పార్టీ పెట్టడం, ఆమె వైపు ఎంతమంది నాయకులు వెళ్తారోనన్న టెన్షన్ ఆ పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతోందన్న ప్రత్యర్థుల నుంచి సౌండ్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలతో తెలంగాణ భవన్ సరికొత్త కళను సంతరించుకుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఒక ప్రాంతపు ఉనికిని కాపాడే శక్తిగా పుట్టిన పార్టీకి ప్రజా మద్దతే అసలైన కవచం. పాతికేళ్ల మైలురాయిని చేరుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మలుపులో ఉంది. గతం ఘనం, భవిష్యత్తుపై ధీమా అన్నట్లుగా సాగిన ఈ వేడుకలు పార్టీ కార్యకర్తల్లో ఎంతటి భరోసాను నింపాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ గొంతుకగా గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పోరాటమే ఊపిరిగా పుట్టిన పార్టీకి ఈ 25 ఏళ్లు కేవలం ఆరంభం మాత్రమేనని కేటీఆర్ ముగించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.